నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. 2402 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో భాగంగా 2402 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విభాగాలలో దాదాపు 366 కేటగిరీల్లో ఈ పోస్టులు ఉన్నట్టు తెలిపింది. 10వ తరగతి, ఇంటర్మీడియేటు, డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అర్హతగా ఇవ్వడం జరిగింది. ఈ నెల 23వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో చాలా కేటగిరీస్‌కి సంబంధించినటువంటి నర్సు, ఫీల్డ్ అసిస్టెంటు, తర్వాత తదితర సబ్ డివిజనల్ ఆఫీసర్ అని చెప్పి ఇట్లా చిన్న పోస్టుల నుంచి పెద్ద పోస్టుల వరకు 10th, ఇంటర్, డిగ్రీ బేసిక్ ప్రకారంగా ఈ యొక్క ఉద్యోగాలైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు ssc.gov.in ఒక వెబ్సైట్‌లోకి వెళ్తే మనకి పూర్తి వివరాలు మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా స్క్రీన్ మీద ఈ యొక్క వెబ్సైట్‌లోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏ పోస్టుకి ఏ అర్హత ఉన్నది, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తదితర అంశాలన్నీ కూడా మీ యొక్క నోటీస్ ఫర్ ఫేజ్ X3 2025 సెలక్షన్ పోస్ట్ అనే మీరు రెండోది చూడొచ్చు. దీని పీడిఎఫ్‌ని మనం ఓపెన్ చేసినట్లే ఈ విధంగా మొత్తం కూడా డీటెయిల్స్ అనేవి మనకి ఎప్పుడు డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 2వ తారీఖు నుంచి 23 వరకు చివరి గడువుగా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇంకా లాస్ట్ డేట్ అండ్ టైం మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి 24/6/2025. తర్వాత డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇన్క్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. మనకి ఏదైనా ఆన్లైన్ చేసినప్పుడు ఏమైనా తప్పిదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సరి చేసుకోవడానికి 28/6/2025 నుంచి 30/6/2025 వరకు సమయం ఇవ్వడం జరిగింది. డేట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 24th జూలై మధ్య నుంచి 4th ఆగస్టు 2025 ఈ మధ్యలో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ బి కాల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ ఫిల్లింగ్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ నింపడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చూస్తున్నట్లుగా ఈ స్క్రీన్ మీద సంబంధించినటువంటి పోస్టులు అన్ని వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మొత్తం జనరల్ ఇంటెలిజెన్స్లోంచి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాము ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎగ్జాము ప్యాటర్ను ఇక్కడ SC ST పిల్లలకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. BC వాళ్ళకు 3 years, తర్వాత ఎవరైనా అంగవైకల్యం అలా ఉన్న వాళ్ళకి 10 years, తర్వాత ఇట్లా ఈ విధంగా తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రిటైర్డ్ ఫ్రమ్ యాక్చువల్ ఏజ్ అండ్ అట్లా కొన్ని ఏజ్ రిలాక్సేషన్ అయితే కొంతమందికి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్లోంచి 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, తర్వాత ఇంగ్లీష్ చాలా ఈజీ అన్నమాట. చాలా అసలు ఈ రకంగా ఇందులో మనం కొంచెం కష్టపడితే వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా చాలా ఈజీగా కొంచెం కష్టపడితే మాత్రం ఈ ఉద్యోగాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చాలా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కొంచెం కష్టపడితే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు సాధించేటటువంటి అవకాశం అయితే ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.